ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి వారులారా, మరి ముందు చెప్పిన రీతిగా మూడవ వీడియో చేస్తూ ఉన్నాను. దేవుడు ఏదైనా మనకు ఒక వ్యాధిని కానీ, ఒక రోగాన్ని కానీ, ఒక శ్రమను కానీ ఆ పరిస్థితులు గుండా మనం పంపిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలని, దేవుడు 3 విషయాలను కోరేవాడని. ఒకటి, ఆయన మహిమ కోసం; రెండవది, మనం మార్పు కోరి; మూడవదిగా మనం మేలును కోరి దేవుడు ఈ విధంగా అనుమతిస్తాడని మనం గతంలో నేర్చుకుని ఉన్నాం. మూడవ విషయమైనటువంటి మేలును కోరి అనేటటువంటి మాటను మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మరి దేవుడు ఎల్లప్పుడూ కూడా మన మేలును కోరేటటువంటి వాడు. ఎందుకంటే దేవుడు మనకు తండ్రిగా ఆయన ఉంటూ ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఏ విధంగా అయితే శిక్షణలోనికి తేవడానికి, ఒక సరిగా నడుచుకున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే శిక్షణలోనికి తీసుకొస్తాడో ఆ క్రమంలోనే తండ్రి ప్రేమను చూపిస్తూ తన కుమారుని యొక్క క్రమశిక్షణ కొరకు ఈ లోకంలోని ఒక తండ్రి ఏ విధంగా అతన్ని క్రమపరుస్తాడో ఆ విధంగా దేవుడు కూడా మనలను క్రమపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, లోకంలో ఉన్న ఒక పిల్లవాడు తండ్రి మాట వినకుండా చాలా భయంకరమైన అల్లరి చేస్తూ ఉంటే మంచిగా చెప్తాడు, ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. ఇంకా వినకపోతే గద్దిస్తాడు, మరలా గద్దిస్తాడు. ఇంకా వినకపోతే తన యొక్క ఆ కోపాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాడు. అవసరమైతే కర్ర ఉపయోగిస్తాడు, దెబ్బలు కొడతాడు. ఇంకా వినకపోతే మళ్ళీ కొడతాడు. అయినప్పటికీ ఇంకా అలా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తండ్రి యొక్క వ్యక్తిత్వానికి, అలాగే సమాజానికి ఒక ప్రమాదకారిగా మారుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. నువ్వు చస్తే బాగుండును, నువ్వు చావరాదా అని చెప్పి కూడా తన కొడుకును అనేటటువంటి తండ్రులు ఉంటూ ఉన్నారు. ప్రియులారా, అయితే మన దేవుడు మనం చావాలని కోరుకునేవాడు కాదు, కానీ మన మేలును కోరి మనలను సరిదిద్దే ప్రయత్నం చేయడానికి, సరిదిద్దిన తర్వాత మేలు చేయడానికి దేవుడు కొన్ని విషయాలను గుండా మనలను పంపిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఒక తండ్రి తన కుమారుని అలా శిక్షిస్తూ ఉన్నప్పుడు, శిక్షణలో పెట్టడానికి గద్దిస్తూ ఉన్నప్పుడు, మరి గద్దింపుకు లోబడి తండ్రి యొక్క మాటలను ఖాతరు చేసి తండ్రి కనుక లోబడినట్లయితే ఎంత తప్పు చేసినా, తండ్రికి ఎంత నష్టం వాటిల్లినా క్షమించి తన హక్కుని చేర్చుకుని, కౌగిలించుకుని, ముద్దాడి తనకు కావలసినవి ఇచ్చేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుడు మన తండ్రి ఉన్నాడు కాబట్టి ఏ తండ్రి తన కుమారుని చావును కోరుకోడు, కానీ కుమారునిలో మార్పు, క్రమశిక్షణను కోరుకుని ఆయనకు గద్దించే అధికారము, శిక్షించే అధికారము, అవసరమైతే మరణానికి అప్పగించే అధికారం కూడా దేవునికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన ఎప్పుడూ కూడా మరణాన్ని కోరుకునేవాడు కాదు. మన నుంచి దుష్టుడు తన దుష్టత్వమునందే మరణించడం నాకు ఇష్టం లేదు, కానీ తన ప్రవర్తనను సరిదిద్దుకుని మారితే దాని యందు నేను సంతోషించేవాడును అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మన మేలును కోరుకునేవాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనంలో తన ప్రజలతో చెప్తున్నటువంటి మాట దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. ఇంకా ముందుకు వెళ్తే, మీరు ఉండే దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు దేవుడు మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలోనూ నడుచుకోండి అని అంటున్నాడు. మీకు మేలు కలుగునట్లు, దేవుని నుండి మేలు కలుగునట్లు, ఉపకారం కలుగునట్లు, ఆయన నుంచి మేలు కలిగినట్లు మీరు కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు. మీ దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అది చేయడానికి జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇంకా 29వ వచనంలో మనం చూస్తే, నిత్యము క్షేమము కలుగునట్లు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉంటే మేలు. నా ఆజ్ఞలను వినాలి, గైకొనాలి, నాకు లోబడి ఉండాలి, నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అన్న మనసు ఉన్నటువంటి వాడికి
అది దేవుని నుంచి మేలు కలుగుతుంది. అలా అనుసరించే మనసు ఉంటే వారికి ఎంతో మేలు అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం క్షేమంగా ఉండాలని, హాయిగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని దేవుడు మన మేలును కోరుకుంటూ ఉన్నాడు. కీడు చేసేవాడు కాదండి. ఆయన మేలు చేయాలని, హాయిగా ఉండాలని, క్షేమంగా ఉంచాలని, దీర్ఘాయుష్తో ఉంచాలని, సమాధానంతో ఉంచాలని, నెమ్మదితో ఉంచాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాడు. ఆ 25వ వచనంలో అక్కడే ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును అని ఉంది. మన ఆజ్ఞలన్నీ అనుసరించినప్పుడు మనకి నీతి కలుగును అని ఉంది. అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలని నేను కోరుతున్నాడు, అది మేలు అంటున్నాడు. దానివల్ల నీతి కలుగుతుంది అంటున్నాడు. అంటే మనం నీతిమంతులుగా జీవించాలని అది దేవుని యొక్క కోరిక ఉంటున్నది. ప్రియులారా, మనం నీతిమంతులుగా జీవిస్తూ ఆయన ఇవ్వబోయే మేలులు పొందుకుంటూ భూమి మీద మనం జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరొక మాట ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. మధ్య భాగం నుంచి చదువుతున్నాను. నీకు మేలు కలుగునట్లు ఆయన మాటలను అన్నిటినీ జాగ్రత్తగా వింటూ నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమగు దానిని నీవు చేయాలి అని అంటూ ఉన్నాడు. నీకు మేలు కలుగునట్లు ఆయన చెప్పిన మాటలన్నిటినీ జాగ్రత్తగా వింటూ, ఆయన చెప్పినంత వింటూ, అంతేకాదు విన్నదాన్ని గైకుంటూ నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమగు దానిని నీవు చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క కోరిక దేవుని నుంచి మనం మేలు పొందుకుంటూ జీవితంలో హాయిగా బ్రతకాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒక ప్రశ్న ఉంటుంది. 34వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలని కోరిక గలవాడు ఎవడైనా ఉన్నాడా అని అక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒక ప్రశ్న. మానవుడు దేవుని మాటను వింటున్నాడా? దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నాడా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడా? నీతిమంతులుగా ఉంటున్నాడా? ఆయన దృష్టికి యథార్థమైనది, యుక్తమైనది, యోగ్యమైనది చేస్తూ ఉన్నాడా అని మనం కనుక ప్రశ్న వేసుకుంటే బహుశా అది లేదనే చెప్పాలి. ప్రియులారా, ముమ్మాటికి లేదనే చెప్పాలి. అందుకే ప్రస్తుతం మరి మనం ఒక భయంకరమైనటువంటి భయంలో జీవిస్తూ ఉంది లోకం. పరలోకం ముందున్న తండ్రి కోపం వచ్చింది కనుక ఈ కరోనా తెగులు గుండా ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను మేలును చేస్తాను అంటే మనిషి మేలును కోరుకోకుండా కీడును కోరుకున్నట్లుగా ఉంటూ ఉన్నాడు. అందుకే దేవుని కోపం వచ్చింది. అయితే ప్రేమ కలిగినటువంటి తండ్రి, కరుణా కటాక్షములు కలిగినటువంటి తండ్రి, దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక, కన్నా తండ్రి కనుక ఆయన కోపిస్తూనే వాత్సల్యము చూపించే దేవుడుగా, మనల్ని శిక్షిస్తూనే వాత్సల్యము చూపిస్తూ ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కానికి ఎంతో కోపం ఉంటూ ఉన్నది, ఓ ప్రక్క వాత్సల్యం పెరుగుతూ ఉన్నది. ప్రియులారా, ఎంతో కోపం. మనిషి ఆయన మాటను వినడం లేదని, ఆయన మాటలను ఖాతరు చేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా లోపడడం లేదని, దేవుని విసర్జిస్తున్నాడని, దేవుని మర్చిపోతూ ఉన్నాడని, ఆయన చేస్తున్న ఆ ఉపకారాన్ని మర్చిపోతూ ఉన్నాడని, సృష్టికర్త అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడని ఎంతో కోపంతో ఉంటూ, భయంకరమైన కోపం ఉన్నప్పటికీ కూడా మరొక ప్రక్క అనుదినము ఆయనకి నూతనమైన వాత్సల్యం పుడుతూ ఉందని ఉంది. అనగా ఆయన హృదయంలో నూతనంగా పుట్టే వాత్సల్యము దేవునిలో మన మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని డామినేట్ చేస్తూ ఉంది. అందుకే దేవుడు అణుచుకుని పంటి బిగున తన కోపాన్ని అణుచుకుని దీర్ఘశాంతం చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు ఉంటుంది. నీకు అన్ని విషయములలో మేలు అగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాను. నా మాటలను విని నా ఆజ్ఞలు గైకుంటూ నీ నిండు హృదయముతో నీ దేవుని వైపు మళ్ళునప్పుడు నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును అని ఉంది. నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి. మన పితరులు
ఎందని ఆనందించాడు. వాళ్ళ దేవుని మాట విన్నారు, దేవుని ఆజ్ఞలను గైకొన్నారు. హృదయపూర్వకంగా ఆయన వైపు మళ్ళినప్పుడు ఆయన ఎంతో ఆనందం పొందుకొని ఆనందించి ఎన్నో మేళ్ళు చేశాడు ఆయనకి. ప్రస్తుతం ఉన్న మనం కూడా అదే విధంగా ఆయన చెప్పిన మాటను కనుక వింటూ ఉంటే, ఆయనకు లోబడి ఉంటే, ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకుంటూ ఉంటే, నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును అని ఉంది. ప్రియులారా, మంచి దేవుడు అండి, మేలు చేసేటటువంటి దేవుడు ఆయన. యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనంలో, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఏమండి, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, మాట ఆలకించి దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఏమైతే ఆయన ఆజ్ఞలు పాటించమని చెప్పాడో, ఆయన మాటలను ఆలకించి, ఆయన ఉపదేశాన్ని ఆలకించి ఆయనను సేవించినట్లయితే, ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన చెప్పినట్లు నువ్వు చేసినట్లయితే తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను, అనగా తను దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఎంత ఉందో ఆయుష్కాలము అన్ని సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చెదరు. తర్వాత వచనంలో ఉంటుంది, వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయెదరు. వారు బాణముల చేత కూలి నశించెదరు. బాణం అదేదైనా కావచ్చు, ఎగిరి వచ్చే బాణం అది. ఏదో కరోనా మనకి ఎగిరి వచ్చినటువంటి ఒక బాణం, కనిపించినటువంటి బాణం, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో ప్రతి వారిని కూడా అది సంహరించుకుంటూ పోతూ ఉంది. ప్రియులారా, దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా వైపు మళ్ళు, నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, నీ దినాలు సంతోషంగా గడవాలి అంటే, నీ సంవత్సరాలన్నీ క్షేమంతో వెళ్ళబుచ్చాలి అంటే నువ్వు నా వైపు తిరగాలి. నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరిగి సహాయం చేస్తాను. నీవు నా వైపు మళ్ళితే నీకు నేను మేలు చేస్తాను అంటున్నాడు. పిల్లలు, కానీ విచారం ఏమిటంటే, మనిషి నాడు దేవుని వైపు మళ్ళుకోవడానికి ఇష్టాన్ని చూపించటం లేదు, అస్సలు ఇష్టపడడం లేదు. దేనికైనా ఇష్టపడుతున్నాడు కానీ సర్వశక్తిమంతుడైనటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ప్రియులారా, మరో ప్రక్క చూస్తుంటే దేవుడు అందరికీ ఉపకారి అని ఉంది. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి. అన్నింటిలో మరో ప్రక్క కృప చూపిస్తూ ఓ ప్రక్కన మేలుని చేస్తూనే ఉన్నాడు. అందరికీ సమానంగా గాలి, నీరు, వర్షం ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు. ఈ భూమి ఎవరిదండి? ఆకాశం ఎవరిదండి? ఈ నీరు ఎవరిదండి? నదులు ఎవరివండి? కూరగాయలు ఎవరివండి? చెట్లు ఎవరివండి? భూమి మీద ఉన్న సంపద, ఈ అందమైనటువంటి ప్రకృతి అంతా ఎవరిదండి? ఆయన మన కోసం సృష్టించినటువంటి సృష్టి. ఆయన సంపదను అనుభవిస్తూ, ఆయన యొక్క ప్రాపర్టీని అంతా అనుభవిస్తూ భూమి మీద ఒక స్థాయిని సంపాదించుకుని అభివృద్ధిని సంపాదించుకుంటూ ఉన్నాం. ఓకే, అంతవరకు మంచిదే. కానీ ఆయన సృష్టిని, ఆయన సంపదను, ఆయన యొక్క ఓన్ ప్రాపర్టీని అనుభవిస్తూ, ఈ సృష్టిని దైవంగా మనం భావిస్తూ, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మరిచిపోయి తిరస్కరిస్తూ ఉన్నాడు మానవుడు. అతిశయంతో, గర్వముతో, మదమెక్కి, విర్రవీగి చాలా గొప్ప అహంకారంతో నేడు మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అందుకే దేవునికి కోపం వచ్చింది. ఈ వైరస్ ప్రబలుతూనే ఉన్నది, ఆయన కోపం ఇంకా రగులుకుంటూనే ఉన్నది. ప్రియులారా, ఆయన కొంతమంది మనుషుల్ని ఇలా వాడుకుంటూ ఉంటాడు ఆయన కోపాన్ని తీర్చుకోవడానికి. ప్రియులారా, ఇది దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద రగులుకుంటూ ఉంటున్నది అని మనం ఆలోచన చేయలేదు. ఒక ప్రక్కని మార్పును కోరుకుంటూ ఉన్నాడు, ఒక ప్రక్కన మహింపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు, మరో ప్రక్కనికి మేలు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. పిల్లలు, కానీ మనిషి తిరుగుబాటు చేసి అతిశయంతో, గర్వంతో, అహంకారంతో సృష్టికర్తను మరిచి తన ఇష్టం వచ్చినట్టు మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, కోపంతోనే చూస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లలు, బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే గొప్ప రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. హిజ్కియా
మనస్సును గర్వించి తనకు చేయబడినటువంటి మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదికి దేవుని కోపం వచ్చింది. యెహెజ్కేలు రాజును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు ప్రియులారా. ఎంతో ఎక్కడికి వెళితే అక్కడ జయం వచ్చేది అతనికి. తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందు అతడు అభివృద్ధి పొందాను. తాను పోయిన చోటకెల్లా అతనికి విజయం వచ్చింది అని ఉంది. దేవుని మాట విన్నందుకు దేవుడు ఎంతగానో అతను ఆశీర్వదించాడు. గొప్ప జయాన్ని ఇచ్చాడు, గొప్ప అభివృద్ధిని ఇచ్చాడు, గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, గొప్ప సైన్యాన్ని ఇచ్చాడు, గొప్ప మందల్ని ఇచ్చాడు. చాలా ఎంతో ఆశీర్వదించాడు దేవుడు. ఎంతో మేలు చేశాడు దేవుడు. తాను బ్రతికినంతకాలం మేలు చేసుకుంటూనే వచ్చాడు. అయితే దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించకుండా అతనిలో గర్వం చోటు చేసుకుంది, అతనిలో అతిశయం చోటు చేసుకుంది. ఇంతగా ఆశీర్వదించిన దేవుని యందు ఆనందించకుండా, అతిశయించకుండా, దేవుడిచ్చిన మేలులందు అతిశయించి తను తాను హెచ్చించుకునే ప్రయత్నం చేశాడు. అందుకే దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకి దేవుని కోపం వచ్చింది అని ఉంది ప్రియులారా. దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు మనకి. గాలి, నీరు, ఆహారం, ఈ సృష్టి అంతా ఇచ్చి అనుభవిస్తూ ఇన్ని మేలు చేసిన దేవునికి తగినట్టుగా ప్రవర్తించకపోవడం వల్ల దేవునికి కోపం వస్తూ ఉంది. ఇంకొక మాట ఉంటుంది, దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని యోబు 22:21 ఉంది ప్రియులారా. దేవునితో సహవాసం చేయాలి. ఆయన మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. మనం ఆయనతోనూ, ఆయన మనతోనూ ఉండాలని ప్రియులారా. మనం సహవాసం చేస్తే జీవితాల్లో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఈ తెగుళ్ళు, ఈ భయంకరమైన వినాశనాలు ఏమి రాకుండా కాపాడతాడు. ఇదంతా మాట వినకపోవడంలో వచ్చిన గొడవ. ఇది సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల, ఆయన వైపు మళ్ళకపోవడం వల్ల వచ్చినటువంటిది. మానవుడు ఈ మాట వినడం లేదండి. ఎన్ని మాటలైనా వింటాడు, ఎవరితో అయినా సహవాసం చేస్తాడు. దేవుని మాట విండు, ఎవరితో అయినా సహవాసం చేస్తాడు. దేనితోనైనా, ఎంత మురికిదానితోనైనా సరే సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ దేవునితో, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాడు, దేవుని యొక్క మేలును పొందలేకపోతున్నాడు. పాపం చేసి పాపంలోనే ఆనందిస్తూ దేవునితో కలిసి ఉండకుండా, దేవునితో సహవాసం చేయకుండా వేరుగా ఉండి దేవుడిని గ్రహించే మేలును లేక మహిమను పొందలేకపోతూ ఉన్నాడు ప్రియులారా. ఎంత మంచివాడో తెలుసా అండి దేవుడు. ఒక అద్భుతమైన మాట చూడండి, కీర్తన గ్రంథం 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం దేవుడు మేలును దాచిపెడుతూ ఉన్నాడట. ఇదిగో ఆ కుమారుడికి నేను మేలు చేయాలి, నా కుమార్తెకి మేలు చేయాలని, ఎన్నో మేలు చేయాలని దేవుని మనసులో, మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. పలానా మేలు చేయాలి, ఈ మేలు చేయాలి, ఈ మేలు చేయాలి, ఈ మేలు చేయాలని ఆలోచన ఆయన అలా దాచి ఉంచుతూ ఉన్నాడట. కానీ భయభక్తులు నిలిపేవాడు కనిపించట్లేదు. ఇంకో మాట ఉంటుంది, అలానే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారి నిమిత్తము దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదని 31:19 ఉన్నది ప్రియులారా. ఆయన సిద్ధపరిచిన మేలు చేసే దేవుడు. మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. రక్షించబడిన క్రైస్తవులతో చెప్తున్నాడు, రక్షించబడిన వారితో కొంతమంది విశ్వాసంలో మోమాటం కలిగి దేవుని నరుల దగ్గర ఒప్పుకోరు, నరుల దగ్గర ఆశ్రయించరు, క్రైస్తవులు అయ్యండి క్రైస్తవులు కానట్టుగా ఉంటారు ప్రియులారా. కానీ క్రైస్తవుడిగా ఎవరు క్రీస్తును వ్యక్తపరుస్తారో, మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకుంటారో, ఆయన నామాన్ని మహిమపరుస్తారో, ఆయన నామానికి ప్రసిద్ధి వచ్చేటట్టుగా చేస్తారో, వాళ్ళకి ఆయన మేలును సిద్ధపరుస్తూ ఉన్నాడు. హీఈస్ ప్రిపేరింగ్, ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ పోగొట్టేసుకుంటున్నాం. అది మేలు పొందలేకపోవడానికి కారణం మనమే, దేవుడు కాదండి. దేవుడు చేయాలని దాస్తూ ఉన్నాడు మేలు,
ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు మనకి ఇవ్వడానికి. కానీ పొందుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనమే ఉన్నాం. దేవుని తప్పు కాదు ప్రియులారా. 84వ అధ్యాయం కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, యథార్థంగా ప్రవర్తించేవారు కానీ ఏ మేలును చేయక మానడు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే, నిజాయితీగా ప్రవర్తిస్తే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఉంటే, చేయమన్నది చేయడం, చేయొద్దన్నది మానేయడం చేస్తూ ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికితే ప్రియులారా, ఆయన ఏ మేలుని చేయక మానడు. నీకు ఎన్ని మేలులు అనుభవిస్తావో నీవు. మనం కనుక యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే, ఆయనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే, మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటే, మన ప్రవర్తనను చూచి ఆనందించి మనకి ఎలాంటి మేలైనా సరే చేయడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు అగ్రదేశాలు, అమెరికా అవనివ్వండి, బ్రిటన్ అవనివ్వండి, స్పెయిన్ అవనివ్వండి, ఇలాంటి దేశాలన్నీ కూడా ఒకప్పుడు కేవలం క్రైస్ట్ సెంటర్డ్ కంట్రీస్గా ఉండేవి. క్రీస్తును మాత్రమే ఆరాధిస్తూ క్రైస్తవ్యాన్ని నిండుగా కలిగినటువంటి దేశాలుగా ఉండేవి. ఒకప్పుడు అక్కడి నుంచే మిషనరీలు మిగతా దేశాలకు వస్తూ ఉండేవారు. అందుకే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఆ దేశాన్ని, ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఎంతో అగ్రరాజ్యాలుగా వాటికి స్థానం ఇచ్చాడు. కానీ ఈనాడు వారిలో ఆనాటి క్రైస్తవ్యం చల్లారిపోయింది. రాను రాను క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు విగ్రహాలకు చోటిస్తున్నారు, విచ్చలవిడితనంతో జీవిస్తున్నారు, వాక్య విరుద్ధమైన కార్యాలు పెరిగిపోయినాయి, చాలా భయంకరంగా ఇష్టానుసారంగా బతుకుతూ ఉన్నారు. వారు విగ్రహాలతో కలిసిపోయారు. ఆఖరికి దేవుని ఆలయాల్లో కూడా అన్ని విగ్రహాలను వారు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. మరొక మాట ఏంటంటే, వారు దేవుని ఎరిగి ఉండి దేవునిని ఎరగనట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించలేని దుస్థితికి వాళ్ళు వచ్చేసారట. అందుకే ఈనాడు ఎంతో కీడు అనుభవిస్తూ ఉన్నారు. రావాల్సిన మేలును వారు దేవుని నుంచి పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే, వారిలో ఉన్న ఈ పాపమే ప్రియులారా. ఎంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారండి. స్వలింగ సంపర్కాలు, ఏమండి, పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీలు వివాహం చేసుకోవడం, అది చట్టబద్ధం చేసేసారు. అటువంటివన్నీ బహుభార్యాత్వం చట్టబద్ధం చేసేస్తున్నారు. డేటింగ్లు చేయొచ్చు అంటారు, నీ ఇష్టం వచ్చిన వారితో తిరగచ్చు అంటారు. చాలా భయంకరమైన విచ్చలవిడితనం కేవలము పాపము విస్తరించడం వల్ల, కేవలము సృష్టికర్త యొక్క మాటకు వినకపోవడం వల్ల, ఆయనకి ఇష్టం కాని కార్యాలు చేయడం వల్ల, ఆయన ఎరిగి ఉండి కూడా ఆయనను ఎరగనట్టుగా ఉండడం వల్ల ఈనాడు అగ్రదేశాలుగా పిలువబడుతున్న దేశాలన్నీ కూడా వారు కీడును అనుభవించవలసి వస్తుంది ప్రియులారా. వారికి ఎంతో మేలును చేయాలని దేవుడు చూస్తూ ఉంటే వాళ్ళు కాలదనుకుంటున్నారు. వారి ప్రవర్తన ఫలాన్ని బట్టి వారు దేవుని యొక్క మేలును అనుభవించలేకపోతూ ఉన్నారు. కీర్తన 109వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది, నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు అని ఆ కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు. అలాగే ప్రవర్తిస్తున్నారు ప్రజలు. దేవుడు మేలు చేస్తూ ఉంటే మేలుకు ప్రతిగా కీడు చేసే జనాంగం ఉన్నారు ప్రియులారా. ఆయన ప్రేమ చూపిస్తూ ఉంటే, ఆయన కనికరం చూపిస్తూ ఉంటే దానికి ప్రతిగా ఆయన ద్వేషిస్తూ ఉన్నారు, ఆయన మీద ద్వేషం ఉంచుకుంటున్నారు. ప్రభు ఎవడని, దేవుడు ఎవడని, సృష్టికర్త ఎవడని విర్రవీగే స్థితికి వచ్చేసాడు ప్రియులారా. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమ కనికరములు గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, కృపా సమృద్ధి అయినటువంటి దేవుడు, మన మంచిని కోరేటటువంటి దేవుడు, మన మేలును కోరేటటువంటి దేవుడు. ఆయన మంచి స్నేహితుడు, సన్నిహితుడు నుంచి వచ్చింది మాట. సత్హితుడు అనగా మంచిని కోరుకునేవాడు, దగ్గరగా ఉండేవాడు. అటువంటి మంచి స్నేహితుడట. సామెతలు 27:6 ఉంటుంది, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. మన మేలును కోరి, మన మార్పును కోరి, మనను మంచి క్రమశిక్షణలో ఉంచడానికే ఆయన పంపించినటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ గాయములు, ఈ శ్రమలు, అది అర్థం చేసుకోలేకపోతున్నాడు ప్రియులారా. నమ్మకమైన స్నేహితుడు, విడువక ప్రేమించును. నీకు దుర్దశ కలిగినా, నీ దశ దరిద్రమైపోయినా కూడా నేను ఎన్నడూ విడిచిపెట్టనటువంటి వాడు. కారణం ఏమిటంటే, దరిద్రులుగా ఉన్నటువంటి మనలను ఆయన ధనవంతులుగా చేయడానికే ఆ పరలోక భాగ్యం నుంచి వచ్చే ఆ ధనవంతుడైనటువంటి దేవుడు దరిద్రుడిగా మారాల్సి వచ్చింది. ఆయన ఒక ప్రక్కగా ఆయన కోపం చూపిస్తూనే వాత్సల్యాన్ని చూపిస్తున్నటువంటి దేవుడు ప్రియులారా. అనుదినం ఆయనకి నూతనంగా
వాత్సల్యము పుడుతూ ఉందట ఆయనకి మన మీద. ఎంత ఎదురాడినా, ఎంత తిరుగుబాటు స్వభావం ఉన్నా, అన్యులు క్రీస్తు నెరగనటువంటి వారు, క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారు ఏదో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు, తెలియకుండా ఎదురాడుతున్నారు, ద్వేషిస్తున్నారంటే ఒక విషయం, అది ఒక ప్రక్క. క్రీస్తుని ఎరిగి ఉండి కూడా, క్రీస్తు యొక్క మహిమను తెలిసి ఉండి కూడా ప్రియులారా, కొంతమంది కొన్ని ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమను తెలిసి, అలాగే క్రీస్తు కోపాన్ని కూడా తెలిసి ఉండి కూడా వారు పాపం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయనకి కోపం వస్తుంది. ప్రస్తుతం వస్తున్న శ్రమలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ ఒక క్రైస్తవుని జీవితంలో కూడా సంభవిస్తున్నాయంటే ప్రియులారా, దేవుని కృప మన ఎడల ఉన్నదని అర్థం చేసుకోవాలి. మనలో ఏదో ఒక మార్పు కోరి, మనను ఇంకనూ సరిదిద్దాలని కోరి, మేలు చేయాలని కోరి, ఒక ప్రత్యేకమైన మేలు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం ఎరగాలి ప్రియులారా. దేవుని మేలు పొందలేకపోవడానికి కారణం ఎవరైనా కానీ, వారు క్రీస్తుని ఎరిగిన వారైనా, క్రీస్తును ఎరగని వారైనా, ఎరిగిన వారైనా, ఎవరైనా సరే క్రీస్తు దేవుని యొక్క మేలును పొందలేకపోవడానికి కారణం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనంలో ఉన్నది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25 నుంచి చూడండి, కొన్ని వచనాలు మంచి మాటలు ఉన్నాయి. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. ఏమండి, దేవుడు కాదు కారణం. దేవునికి మనకి మధ్యన అడ్డంగా ఉన్నటువంటి పాపమే కారణం. అది దేవుడు అంటున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీలో ఉన్న పాపం అంటే నాకు ఇష్టం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాను, నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాను. నీకు మేలు కలగాలంటే నాకు ఇష్టము, కానీ నేను ద్వేషిస్తున్న పాపాన్ని నీ హృదయం నుంచి తీసేసుకో, నీకు ఎంతైనా నేను మేలు చేస్తాను, నా మాట విను విను అని దేవుడు అంటూ ఉన్నాడు. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. ఇంకా ముందుకెళ్తే, నా జనులలో దుష్టులున్నారు. నా జనులలో, నన్ను ఎరిగిన ప్రజలలో దుష్టులు ఉన్నారు, చెడిపోయిన వారు ఉన్నారు, దుష్ట స్వభావం కలిగిన వారు, దుష్ట ప్రవర్తన కలిగిన వారు, చెడిపోయిన హృదయం కలిగిన వారు, చెడు తలంపులు ఇంకా ఉన్నటువంటి వారు, పాత జీవితానికి అలవాటు పడినటువంటి వారు, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ చలామణి అవుతూ కూడా ఇంకా క్రీస్తు యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉన్నారు. నా జనుల్లో దుష్టులు ఉన్నారు, వారు పొంచి ఉండి మనుషులను దోచుకుంటున్నారు, వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నాయి. ఈ కపట బుద్ధి చేతనే వారు గొప్పవారు అవుతున్నారట, ఐశ్వర్యవంతులు అవుతున్నారట. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు నగుదురు. కపటముతో, హృదయం కపటంతో నిండిపోయింది, మోసంతో నిండిపోయింది, కుయుక్తితో నిండిపోయింది. దాని చేత ఈ కుయుక్తితో, మోసంతో, ధనం పట్ల అపేక్ష కలిగి, వ్యామోహం కలిగి సంపాదన చేసుకోవాలని వారు ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ, ఐశ్వర్యాన్ని బట్టి వారు గొప్పవారు అవ్వాలని ఆశపడుతూ ఉన్నారట. కపటముతో వారు గొప్పవారు అవుతున్నారు, కపటముతో గొప్పవారు అవుతున్నారు, మోసముతో ఐశ్వర్యవంతులు అవుతున్నారట. ఇంకా ముందుకెళ్తే, వారు క్రొవ్వి బలిసి ఉన్నారంటున్నాడు. చూడండి, చాలామంది అంటారు కొవ్వెక్కి ఏడుస్తున్నాడు అంటారు. నిజమే, మనుషులు ఈ రోజులో ఈ కొవ్విపోయి పాపపు మదం చేత బలిపెక్కి ఉన్నారు ప్రియులారా. పాపం నుండి ఆనందిస్తూ ఉన్నారు ప్రియులారా. కొవ్వెక్కి, పాపం చేత కొవ్వెక్కిపోయి పాపం నుండి ఆనందిస్తూ, అపవిత్రత నుండి ఆనందిస్తూ, చెయ్యరాని కార్యాలన్నీ చేస్తూ కూడా పాపంలోనే, అపవిత్రతలోనే ఆనందిస్తూ ఉన్నారు ప్రియులారా. బలిసి ఉన్నారు, బలిపెక్కి ఉన్నారు. నిజమే, దేవుని ప్రేమ తెలియడం లేదు, దేవుని యొక్క కృప వారు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు బలిసి ఉన్నారు. అంతేకాదు, అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. ఇంకా దానికి నో లిమిట్, ఇంగ్లీష్లో నో లిమిట్ ఉంటుంది. దేర్ ఈవిల్ డీడ్స్ హాజ్ నో లిమిట్. అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. ఒక హద్దు లేనితనం, మితిమీరి వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది ప్రియులారా. అంతేకాదు, ఇంకా ముందుకు అలా చదువుకుంటూ పోతే, న్యాయం తీర్చేవారి గురించి, తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి రాజ్యమును అన్యాయముగా తీర్చుతారు. దే డు నాట్ ప్రమోట్ ది కేస్ ఆఫ్ ఫాదర్లెస్. అన్యాయపు తీర్పులు, దీనిలో రాజ్యమును తీర్పునకు రానియరు. దే డు నాట్ డిఫెండ్ ది జస్ట్ కాజ్ ఆఫ్ ది పూర్. అసలు న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా, దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా తీర్పు తీరుస్తూ ఉన్నారట. నిజమే కదా.
ఎక్కడుందండి? ఎక్కడ జరుగుతుంది న్యాయం? అన్యాయంగా తీర్పు తీర్చబడి శిక్షకు గురైపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అన్యాయపు తీర్పులు. ఆనాడే యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, పరిశుద్ధుడైనటువంటి ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద అన్యాయపు తీర్పు తీర్చారండి ప్రియులారా. అన్యాయపు తీర్పు. నిర్దోషి అయినటువంటి ఆయన దోషిగా నిలబెట్టారు. ఏ పాపం ఎరిగిన వాడు, ఏ దోషము చేయనటువంటి వాడు. ఈనాడు ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. అన్యాయపు తీర్పులు. తండ్రి లేని వారికి, అంటే అనాథలకు, విధవరాండ్రకు ఈ లోకంలో న్యాయము జరగడం లేదని ఉంది. అందుకే దేవుని కోపం వచ్చింది. చూడండి 29వ వచనంలో ఉంటుంది, అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఇందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. నేను శిక్షించకుండా ఉంటానా? అట్టి జనులకు, అటువంటి నేషన్కు, అటువంటి దేశానికి నేను ప్రతిదండన చేయకుండా ఉంటానా? ఇదే యెహోవా వాక్కు చెప్తున్నాడు ఆయన. ఇంత అన్యాయం, ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు, ఇన్ని దుష్కామ క్రియలు చేస్తూ ఉన్నప్పుడు, కొవ్వెక్కి పాపంతో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నప్పుడు, బలిసి ఉన్నప్పుడు, అన్యాయమైన తీర్పులు తీరుస్తూ ఉన్నప్పుడు, మోసంతో కపటంతో ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటూ, దీనులను దోచుకుంటూ, పేదవారిని దోచుకుంటూ, తమ ఐశ్వర్యాన్ని వారు సంపాదించుకున్న ప్రయత్నంలో దీనులను అణగదొక్కుతూ ఇలా అన్యాయం జరుగుతూ ఉంటే ఆ దేశాన్ని నేను శిక్షించకుండా ఉంటానా? ఆ పాలకులను శిక్షించకుండా ఉంటానా? అట్టి వాటిని చూచి నేను శిక్షింపకుండా ఉంటానా? ప్రతిదండన చేయకుండా ఉంటానా అని అంటూ ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్తే 30-31 చూడండి, ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుతున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనలు పలికెదరు, యాజకులు వారి పక్షమును ఏలుబడి చేసెదరు. అలాగ జరుగుతున్న ప్రజలకు ఇష్టము, దాని ఫలము నొందినప్పుడు మీరేం చేదురు? మీరేం చేస్తారు? ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతుంది. చాలా ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎ హారిబుల్ అండ్ షాకింగ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద ల్యాండ్, ఇన్ ద నేషన్ అని ఉన్నది ప్రియులారా. ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏంటంటే మనుషుల్లోనే కాదు, విశ్వాసుల్లోనే జరుగుతూ ఉన్నాయి. ప్రభువుని ఎరిగిన వారిలోనే జరుగుతున్నాయి. దేవుని పేరు చెప్పుకుని సేవ చేసుకునే సేవకుల్లో కూడా కొందరిలో జరుగుతూ ఉన్నాయి. ప్రవక్తలు ఉన్నారట ప్రియులారా. ఈ దినాన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, దొంగ సేవకులు కూడా ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా దేవుని దగ్గర చక్కగా యథార్థంగా సేవ చేసే ప్రవక్తలు, యాజకులు అందరూ ఎంతోమంది ఉన్నారు, సువార్థికులు. కానీ కొంతమంది ప్రియులారా క్రీస్తుకు వ్యతిరేకంగా, విరోధంగా వాళ్ళు ఉన్నారట. అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులట వారి పక్షాన్ని ఏలుబడి చేస్తారట. ద ప్రీస్ట్స్ రూల్ బై దర్ ఓన్ అథారిటీ, నాట్ బై అథారిటీ ఆఫ్ గాడ్. వాళ్ళే ఓన్గా వాళ్ళు చేస్తారట యాజకులు ప్రియులారా. ప్రవక్తల గురించి ఇంకో మాట ఉంది చూడండి, యెహెజ్కేలు 13:6 వారి వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి, దేవుడు తమను పంపకపోయినా తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్ అని చెప్తారట. ఏదో వాళ్ళ నోట్లోంచి ఏదో ఒక వాక్, వాళ్ళ ఇష్టం వచ్చింది, మైండ్కి ఏది తోస్తే చెప్తారు. ఇదిగో ఇది దేవుడు పంపించిన వాక్ అని అంటాడు. దేవుడు అంటే నేను పంపించింది కాదు, నేను పంపకపోయినా పంపించినట్టుగా చెప్పే సోదగాండ్రు మీలో ఉన్నారు, జాగ్రత్త. 7వ వచనం అంటాడు, మీరు నమ్మదగని సోదగాండ్రైతిరి కదా. ప్రవక్తలు కూడా హెచ్చరికిస్తూ ఉన్నాడు, అన్యులకి హెచ్చరికిస్తున్నాడు, విశ్వాసాలకు హెచ్చరికిస్తున్నాడు. ఆ ప్రవక్తలు కూడా హెచ్చరికిస్తున్నారు. అందుకే 8వ వచనం అంటాడు, ఐఎమ్ ఎగెనిస్ట్ యూ, నేను నీకు విరోధిని, మీకు విరోధిని నేను అంటున్నాడు. ఎంత కోపం వస్తే ఆ మాట దేవుడు పలుకుతూ ఉంటాడండి ఆయన. 31వ వచనంలో ఉంటుంది, అలాగే జరగడం అంటే అలాగే సోదగాండ్రి యొక్క సోదే, ప్రవక్తల యొక్క అబద్ధ ప్రవచనాలు అలాగే జరగడం ప్రజలకు కూడా ఇష్టమట. కొంతమంది ఫాలో అయిపోతున్నారు అట్లా. నౌడేస్ వాళ్ళు వెనకాల పరిగెత్తుతూ ఉన్నారు, గుడ్డిగా నమ్ముతున్నారు. సత్యమేంటో యథార్థమేంటో ఆ వాక్యపు వెలుగును, వాక్యాన్ని చూసుకుని వాళ్ళు సరిపోల్చుకోలేకపోతూ ఉన్నారు. అదే సత్యమని, అదే వెలుగని అబద్ధ ప్రవక్తల వెంబడి వెళ్తూ ఉన్నారు, దొంగ ప్రవక్తల వెంబడి వెళ్తూ ఉన్నారు, దొంగ యాజకుల వెంట వెళ్తూ ఉన్నారు. ప్రియులారా చాలా దారుణం అండి, మోసం చేస్తున్నారండి. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా ఇది జరుగుతూ ఉన్నది ప్రియులారా. ఇంకా వీళ్ళ గురించి ఎలా ఉందండి, మీకా 3:9 వచనం ఉంటుంది, న్యాయాన్ని తృణీకరించి దుర్నీతిని నీతిగా ఎంచు వారలారా. న్యాయాన్ని తృణీకరిస్తారు, దుర్నీతిని నీతిగా ఎంచుతారట ప్రియులారా. తికమక చేసేస్తారండి, వీళ్ళు కన్ఫ్యూజన్ చేసేస్తారండి.
ఇది నిజమా అని అవ్వను కన్ఫ్యూజ్ చేసేసింది సర్పం. అలాగే ఈనాడు అబద్ధ ప్రవక్తలు, దొంగ సేవకులు క్రీస్తు పేరట వచ్చి వాక్యానికి విరోధంగా వాళ్ళని వీళ్ళు వచ్చి ఉన్నది లేనిది ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు చెప్పే ప్రజల్లో చాలా గలిబిలి చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు కోపం వస్తుంది. 11వ వచనం ఉంటుంది, జనుల ప్రధానులు అంటే లీడర్స్ లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. ఈ లోక అధికారులకు జబ్బుందండి. ధన వ్యామోహంతో వారే కాదు, పాలకులు, అధికారులు, లీడర్లు, ఉద్యోగస్తులు చాలా మందిలో ఇది ఉంటున్నదండి ప్రియులారా. ఓ పక్క తప్పులు చేసి, మానభంగాలు చేసి, హత్యలు చేసి, రేపులు చేసి, ఎంత శిక్షలు అనుభవిస్తున్నా, ఉరి శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మరల రిపీట్ అవుతూనే ఉన్నాయి ప్రియులారా. కొన్ని చోట్ల అన్యాయపు తీర్పులు జరుగుతూ ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి స్థితిలో ప్రస్తుతం మానవుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. యెషయా గ్రంథంలో ఒక్క మాట చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. నేను చెప్పే మాటలు కాదు, దేవుడి గ్రంథంలో రాయబడిన మాటను చెప్తున్నాను చూడండి. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షంన న్యాయము తీర్చరు, విధవరాండ్ర వాద్యమును విచారించరు. ఏమండి? ద్రోహులట, లంచాన్ని కోరుకునేవారట, బహుమానాల కోసం కనిపెడతారట, అన్యాయంగా తీర్పు తీరుస్తారట, దొంగలతో సహవాసం చేస్తారట. ఎంత దారుణం అండి! లేరైనాడు ఎన్ని వార్తలు చూడడం లేదు. రౌడీలతో, గూండాలతో, దొంగలతో, హత్య చేసిన వాళ్ళతో కుమ్ముక్కైపోయి, ఏకమైపోయి, నిర్దోషిని దోషిగాను మార్చేసే, అన్యాయపు తీర్పు చేసే అధికారగణం లేరా ప్రియులారా? ఇంకా ముందుకు వెళ్తే అక్కడ వారి యాజకులు కూలికి బోధింతురు. ద ప్రీస్ట్స్ టీచ్ ఫర్ ఎ ప్రైస్. వీళ్ళు దేవుని పిలుపు లేనటువంటి వారు, దర్శనం లేనటువంటి యాజకులు ఒక కమర్షియల్ దృష్టితో ఒక జాబ్ లాగా చేసే విధంగా ఉంటారు ప్రియులారా. కూలికి బోధిస్తారట. అయ్యా మా ఊర్లో మీటింగ్ పెట్టాలి, 3 రోజులు వాక్యం చెప్పడానికి వస్తారు అంటే ఏంటి అరేంజ్మెంట్స్ ఏంటి, ఏమేమి తయారు చేస్తారు, నాకు ఎంత ఇస్తారు, ఫ్లైట్ టికెట్స్ ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ తీయండి, ట్రైన్ ఫస్ట్ క్లాస్ తీయండి, మాకు ఉండడానికి ఏసీ లాడ్జీ కావాలి, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. ఎంత ఇస్తావు? వారి యాజకులు కూలికి బోధిస్తారట ప్రియులారా. ధనం పట్ల వ్యామోహం పెరిగిపోయిందండి నాడు సేవకుల్లో కూడా. దయచేసి నన్ను క్షమించండి, చెప్పకుండా ఉండలేను. నిజమే, నమ్మకంగా, యథార్థంగా, నిష్పక్షపాతంగా, ధనం పట్ల వ్యామోహం లేకుండా తమను తాము ఉపేక్షించుకొని, అన్ని సుఖాలు వదులుకొని, రాత్రనక పగలనక కన్నీటితో, రోదనతో, విజ్ఞాపనతో, అంగలార్పుతో, కష్టంతో, నష్టంతో ఎంతో సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు. ఒక పక్క నిజంగా వారి ప్రార్థనను బట్టే భూమి క్షేమంగా ఉంది. మరో ప్రక్క కొంతమంది ధనం పట్ల పిచ్చి వ్యామోహం కలిగి, సౌఖ్యాల పట్ల పిచ్చి వాంఛ కలిగి, లగ్జరీస్కి అలవాటు పడిపోయి, వారికి వచ్చే మందిని బట్టి, కానుకలను బట్టి సుఖాలకు అలవాటు పడిపోయి క్రైస్తవ్యానికి దూషణ కలిగేటట్లుగా, అవమానం కలిగేటట్లుగా, దేవునికి కన్నీరు తెప్పించే వాళ్ళగా ఈనాడు సేవకులు ఉన్నారండి ప్రియులారా. ఆత్మల భారం కన్నా ఆస్తుల భారం కలిగినటువంటి సేవకులు ఉన్నారు. అందుకే ప్రాస్పరిటీ గాస్పెల్ పెరిగిపోయింది. స్వస్థతల పేరుతో, అద్భుతాల పేరుతో, ఆ పేరుతో, ఈ పేరుతో ప్రియులారా వారు ధనాన్ని సంపాదించుకుంటున్నారు. అనుకున్నారు దేవుడు చూడలేదు అనుకుని చూశాడు. ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం నుంచి చూస్తూ ఉన్నాడు. చూసి ఇంకా తట్టుకోలేక అంతే, ఒక దేశం ద్వారా, అది ఆధిపత్య పోరు కానండి, దేనినే కావండి, ఆయన రాకకు ముందు తెగుళ్ళు నడుస్తాయి కాబట్టి అంతే విడిచిపెట్టాడు దేవుడు. ముఖాన్ని తిప్పుకున్నాడు, చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఆయన ప్రియులారా. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తారంట. ప్రాఫిట్స్ టెల్ ఫార్చ్యూన్స్ ఫర్ మనీ. ఇలాంటి సోదిగండ్రు చాలామంది ఈ రోజుల్లో తయారయ్యారు. జాగ్రత్తగా ఉండండి విశ్వాసులారా. వీళ్ళు చాలా వెరైటీగా ఉంటారు. వీళ్ళ రూపమే వేరుగా ఉంటుంది, వీళ్ళ డ్రెస్ స్టైలే వేరుగా ఉంటుంది, వీళ్ళ ముఖ కవళికలు జాగ్రత్తగా అర్థమైపోతే వీళ్ళు నిజమైన ప్రవక్తలో, దొంగ ప్రవక్తలో తెలిసిపోతుంది ప్రియులారా. వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళు వచ్చే తీరును బట్టి, వారు సంభాషించే విధానాన్ని బట్టి ఇతను దొంగ ప్రవక్త, దొంగ సేవకుడు అనేది కూడా మనకి తెలిసిపోతుంది ప్రియులారా. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది, వాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది, టాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది, షేకింగ్ స్టైల్ ఉంటుంది వీళ్ళు. చాలా జాగ్రత్త. ఇర్మియా
ఆ గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో మాట ఉంది, అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. అటు దేవుడు అన్యుల్ని తిడుతూ ఉన్నాడు, మారడం లేదని. విశ్వాసుల్ని తిడుతున్నాడు, వేషధారణతో ఉన్నారని. యాజకుల్ని ప్రవక్తల్ని తిడుతున్నారు, అందరూ వంచకులని. అల్పులేమి ఘనులేమి అందరూ మోసం చేసేవాళ్ళు. ఏమండి, సృష్టికర్త కోపం రాదా? వాళ్ళు అంటారట, సమాధానము లేని సమయమున సమాధానం సమాధానం అని చెప్పుచూ నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు, వారు హేయక్రియలు చేస్తున్నందుకు వాళ్ళు సిగ్గుపడాలట, కానీ వాళ్ళు అసలు సిగ్గుపడరట. నేను వారిని విమర్శిస్తాను, ఆ టైంలో వారు ఖచ్చితంగా తొట్టిల్లుతారు అని ఉంది ప్రియులారా. ప్రజల యొక్క గాయాన్ని పైపైన బాగు చేస్తారట. వాళ్ళు ఏదో బలహీనతతో వస్తారు, అయ్యా ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం దయచేసి మాకు ప్రార్థన చేయండి అంటే ఏదో దానికి పైపైన షుగర్ కోటింగ్ పూసేసి వాళ్ళని పైపైన బాగు చేస్తారట ప్రియులారా. కానీ వాళ్ళు చాలా హేక్రియలు చేస్తారట ప్రియులారా. విధవరాండ్రని చేస్తారట స్త్రీలను వారి బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకుంటారట ప్రియులారా. మనలో ఉన్నటువంటి బలహీనతను క్యాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు, చాలా తెలివిగా వస్తారు వాళ్ళు. చాలా జాగ్రత్త ఉంటుంది. జరుగుతున్నాయి ఇక్కడ మన దేశంలో కదండి, మిగతా దేశాల్లో కూడా ఈ క్రీస్తు పేరట ఎంతోమంది దొంగ ప్రవక్తలు, దొంగ యాజకులు ఇతర దేశాల్లో కూడా పెచ్చు మీరిపోయి ప్రజలను మోసం చేస్తున్నారు. అందరూ వంచకులు, అల్పులేమి ఘనులేమి అందరూ కూడా మోసం చేసి దోచుకుంటున్నారు. యాజకులు ప్రవక్తలు అందరూ వంచకులు అని దేవుని వాక్యం చెప్తుంది. అయినా ప్రియులారా, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, ఎంత కోపం కలిగి ఉన్నా ఆయన దహించు అగ్ని, ఈజ్ ద కన్జ్యూమింగ్ ఫైర్. ఎంతో కోపం రగులుతూ ఉంటుంది ఆ టైంకి. ఓ పక్క వాత్సల్యం పుట్టుకుంటూ వస్తుంది ప్రియులారా. తన యొక్క కోపాన్ని చెప్పాను కదా, పంటి బిగువును అణుచుకొని క్షమించి మేలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాగే నేను నాశనం చేసేస్తే ఎవరు మిగులుతారండి? నీతిమంతుడు లేడు, ఒక్కడున లేడు. అందరూ త్రోవ తప్పినటువంటి వారే అందరిలోనూ ఉన్నారు. అన్యుల్లో, విశ్వాసుల్లో, యాజకుల్లో, ప్రవక్తల్లో, భూమి మీద పుట్టిన వారందరిలో కూడా ప్రియులారా, నాలో నీలో అంతా. అయితే కరుణగలిగినటువంటి దేవుడు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రజలను చంపేసుకోవడానికి ఇష్టం లేదు, కిడి చేయడానికి ఇష్టం లేదు ప్రియులారా. నేను ఇంటెన్షనల్గా ఈ కరోనా వ్యాధితో నాశనం చేసేయాలన్నది ఆయన ఇష్టం కాదు. నీలో ఒక మార్పును కోరి, నీకు ఒక మేలు చేయాలని, నీ బుద్ధిని మార్చాలని, ప్రవర్తన మార్చాలని, నీకు అత్యధికమైన మేలు చేయాలని. ఒకప్పుడు మేలు పొందిన నీవు ఆయనకు దూరం అయిపోయి అవిధేయుడే మేలును పోగొట్టుకుని నీకు మరలా రెండింతల మేలు చేయాలని దేవుడు ఒక టెస్టింగ్ పంపిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ ఇది ప్రియులారా. ఒక మాట చూడండి, నహూము గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు అలా ఉంటూ అక్కడ ఒక మాట ఉంది, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అని ఉంది. ఇట్ ఈస్ అ స్ట్రిక్ట్ స్టేట్మెంట్. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఎట్టి పరిస్థితుల్లో నో కాంప్రమైజ్, నో చేంజ్ ఇన్ ది స్టేట్మెంట్. పాత నిబంధన కాలంలో ఇంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఉంది ప్రియులారా, దోషులను నిర్దోషులుగా ఎంచడు. కానీ ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో, ఈ కృపాకాలంలో దేవుడు నీకు మేలు చేయను ఉద్దేశించి ఆయన అంటూ ఉన్నాడు, నీ దోషాలను కడుక్కుంటే నేను నిర్దోషిగా మారుస్తాను. కడుక్కుంటామా మనం ప్రియులారా? అందుకే ఆయన అంటున్నాడు, మరలా చెప్తున్నాను, కీర్తన 34:12, బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలని ఉంది, దీర్ఘకాలం బ్రతకాలని ఉంది, బ్రతికినంతకాలం హాయిగా బ్రతకాలని ఉంది. కానీ అది నెరవేరాలి ఏంటి? కానీ బ్రతకగలుగుతున్నామా? హాయిగా ఉండగలుగుతున్నామా? నెమ్మది ఉందా? భయం, ఎప్పుడు ఏ భయం పంచుకొస్తుందో, ఎప్పుడు మరణం పంచుకొస్తుందో, ఎప్పుడు ఎవడొచ్చి తుమ్మి దగ్గి ఏమంటిస్తాడో భయం 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 భయం. కానీ మనం హాయిగా ఉండాలంటే, మన దినాలు క్షేమంగా వెళ్ళబుచ్చాలంటే, దీర్ఘాయుస్తో ఉండాలంటే ఆయన మేలును మనం పొందుతూ ఉండాలి ప్రియులారా. దేవుని నుండి మేలు పొందితేనే కానీ, ప్రతి దినం ఆయన నుంచి మేలు పొందితే కానీ హాయిగా బ్రతకలేం, క్షేమంగా ఉండలేం. ఇంగ్లీష్లో భలే ఉంటుందండి, హూ ఎవర్ ఆఫ్ యూ లవ్స్ లైఫ్ అండ్ డిజైర్స్ టు సీ మెనీ గుడ్ డేస్. బ్రతుకును ప్రేమించిన వాడవైతే, నీకు బ్రతుకు మీద ఆశ, ప్రేమ అనేది కనుక ఉంటే, నువ్వు మంచి దినాలను చూడాలని అనుకుంటే
అని ఉంటుంది ప్రియులారా. అలా ఉండాలని ఉంటే దేవుడు మేలును మనం సంపాదించుకోవాలి ప్రియులారా. ప్రస్తుతం అన్ని బ్యాడ్ డేస్, గుడ్ డేస్ చూడాలని ఉందా? గుడ్ డేస్ ఎప్పుడు చూస్తామో చూడాలంటే ఏం చేయాలి? ఒకటే మార్గం, నో అదర్ వే. మంచి దినాలు చూడాలి అంటే ముందు ప్రియులారా దేవుని మేలును మనం పొందాలి. ఆయన మేలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ మేలు మనకి చేరడం లేదు. కారణం మనకి ఒక అడ్డుగోడ వచ్చేసింది, పాపం, అవిధేయత, అక్రమం ప్రియులారా. ఈ కరోనా ద్వారా చూడండి ఎంత మార్పు వస్తుందో. తర్వాత ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకుంటారు, సర్వ సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తారు, దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని గ్రహిస్తారు ప్రియులారా. ప్రతి వాడు మేలు పొందాలని ఆశపడి సృష్టికర్త వైపు తిరుగుతారు. అప్పుడే మనం సుఖంగా బ్రతకాలని ఉంటే, క్షేమంగా బ్రతకాలని ఉంటే ఆయన మేలును పొందాలి. ఆయన మేలును పొందాలి అంటే మనం ఆయన మాట వినాలి ప్రియులారా. తర్వాత 13-14 వచనాల్లో ఉంటుంది. ఇక్కడ ఎందుకు మంచి దినాలు లేవంటే, అక్కడ కీర్తన 34 వచనం 13-14, ఎందుకు మంచి దినాలు లేవంటే కారణం చెడు మాటలు పలికే నాలుక, కపటమైన మాటలు పలికే పెదవులు, కీడు చేయడం వాళ్ళకి తెలుసు, మేలు చేయకపోవడం. ఇవన్నీ కూడా అక్కడ రాస్తూ ఉన్నాడు. చెడ్డ మాటలు పలికే నాలుక, కపటమైన మాటలు పలికే పెదవులు, కీడు చేయడమే, మేలు చేయకపోవడం. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇదే విషయం ఇంకా స్పష్టంగా పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8 వచనాలు చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8 వచనాలు. ఇక్కడ కుటుంబాల్లోని ప్రతి స్త్రీ పురుషులతో కూడా మాట్లాడుతున్నాడు. నేను వివరంగా దాన్ని వివరించుకుంటూ పోతాను, మీరు చదవండి ఇంట్లో దగ్గర ఉన్నవారు. మీరందరూ ఏక మనస్కులై ఉండండి, ఒకరి సుఖ దుఃఖములు ఎందు ఒకరు పాలుపడండి, సహోదర ప్రేమ గలవారై ఉండండి, కరుణాచిత్తులై ఉండండి, వినయ మనస్కులై ఉండండి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. అంటే పైగా వారిని దీవించండి అని 10వ వచనంలో చూడండి. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు, ఏమండి, జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలని కోరిక కలిగిన వాడు ఏం చేయాలట? చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కాచుకోవాలి, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి, కీడు నుండి తొలగి మేలు చేయడం నేర్చుకోవాలి, సమాధానమును వెతికి దానిని అనుసరించాలి లేక వెంటాడాలి. చూడాలి, మంచి దినాలు మనం చూడాలి అంటే, మంచి దినాలు, క్షేమకరమైన దినాలు మనము చూడాలి అంటే, ఇప్పుడన్నా కరోనా తరంలో ఈ టైంలో మార్పు తెచ్చుకుని దీని తర్వాత మంచి దినాలు చూడాలి అంటే నువ్వు జీవాన్ని ప్రేమించాలి, దేవుని మేలును పొందాలి. పొందాలి అంటే మనం చేయాల్సింది చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కాపాడుకోవాలి ప్రియులారా. కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి, కీడు నుండి తొలగి మేలు చేయడం నేర్చుకోవాలి, సమాధానమును వెతికి దాని వెంటాడాలని ఉంది. 14వ వచనం చూడండి. నీతి నిమిత్తం శ్రమపడిన ధన్యతే, ఇతరుల బెదిరింపులకు భయపడొద్దు, కలవరపడొద్దు, నిర్మలమైన మనస్సాక్షి గలవారే ఉండండి. 16వ వచనంలో మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి ప్రియులారా. క్రీస్తును ప్రభువుగా, క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్. కారణం ఎందుకో తెలుసా? క్రీస్తును మన ప్రభువుగా కలిగి ఉంటే, ఆయన పరిపాలన కింద ఉంటే, ఆయన అథారిటీ కింద కనుక ఉంటే మనకు మొట్టమొదట రక్షణ కలుగుతుంది, రెండవదిగా సంరక్షణ కలుగుతుంది, మూడవదిగా పరిరక్షణ కలుగుతుంది. రక్షణ, సాల్వేషన్, మన పాపం నుంచి విడుదల, సంరక్షణ, మన అవసరాలన్నీ తీర్చేవాడు ఆయన. మన యొక్క అవసరాలు, మనకి ఏం కావాలో ఏంటో అన్నీ చేసి మేలు చేసేటటువంటి వాడు, పోషించేవాడు, పోషకుడుగా ఉంటాడు ఆయన. పరిరక్షణ, మన చుట్టూ కాపుదల, మన చుట్టూ అయిన దూతల యొక్క కాపుదల, ప్రతిదాని నుంచి, వ్యాధి నుంచి, ఏ తెగులు నుంచి విడుదల చేసేటటువంటి వాడు, ఏ తెగులుని గుడారమును సమీపించదని వాగ్దానం చేసినటువంటి వాడు, ఏ రోగమునకు నీవు భయపడవు, ఏ అపాయమునకు నీవు భయపడవు అని వాగ్దానం చేసినటువంటి వాడు ప్రియులారా. దేవుని మాట వింటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి ప్రియులారా. అదే దేవుని మేలు పొందుకోవడం. ఏముందండి? రక్షణ, సంరక్షణ, పరిరక్షణ, ఈ మూడే మనిషికి కావాలి, ప్రతి వాడికి అవసరమే ప్రియులారా. వీటి కోసం ఎలాంటి సాధన, యోగాలు, ఆసనాలు, ఎక్సర్సైజులు ఏం అవసరం లేదు ప్రియులారా. క్రీస్తును మన ప్రభువుగా చేసుకుంటే అది చాలు. మన జీవితంలో ప్రభు లేకనే ఈ ట్రబుల్స్ అన్నీ కూడా ప్రియులారా. క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమునందు నీవు విశ్వసించిన ఎడల
నువ్వు రక్షణ పొందదు. రక్షణ పొందిన తర్వాత ఆటోమేటిక్గా నీకు సంరక్షణ, ఈ పరిరక్షణ అనేటటువంటి నీకు వస్తాయి ప్రియులారా. మేలు చేసేటటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇందాక చదివినటువంటి వాక్యాలన్నీ కూడా చూస్తే ఈ చెడ్డ మాటలు పలికే నాలుక, కపటమైన మాటలు పలికే నాలుక, కీడు చేసే నాలుక, ఇవన్నీ ఉన్నాయి కదా. నీ నాలుకను కాపాడుకోవాలి, పెదవులను కాపాడుకోవాలి అని చెప్తుంటే నాకు ఒక మాట గుర్తుకు వస్తుంది, చెప్పకుండా ఉండలేను ప్రియులారా. ఇంతకుముందు మొదటి వీడియోలోనూ 2 వీడియోలోనూ చెప్పిన గుర్తు, ఎవ్వరు మోసం చేసేవాళ్ళు లేరు, కానీ మోసం చేసేది మన దగ్గరే ఉంది, మనలోనే ఉంది, అది ఎవడు గ్రహించలేకపోతున్నాడని మనం నేర్చుకున్నాం. అదేంటది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, ఘోరమైన వైరస్ కలిగినటువంటిది, దాన్ని గ్రహించగలవాడు ఎవడనూ లేడు అని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఈ వచనాలు బట్టి నాకు అనిపిస్తుంది, ఇంకొకటి చిన్న అవయవం మనలో ఉంది ప్రియులారా, అది మనకు మహాశత్రువు. మేలు పొందకుండా ఉండడానికి, దేవుని మేలును మనం పొందకుండా ఉండడానికి అడ్డుపడే ఒక డేంజరస్ శత్రువు మన దగ్గర ఉన్నది. అది మన సింహద్వారంలోనే ఉన్నది, అదే నాలుక ప్రియులారా. దీనికి పట్టిన వైరస్ కనుక వదిలితే మనం దేవుని మేలును పొందుకుంటాం ప్రియులారా. మనిషి హృదయానికి, నాలుకకి వైరస్ పట్టింది. ఈ 2 కనుక స్వాధీనం చేసుకుంటే, ఈ 2 కనుక శుద్ధి చేయబడితే ఖచ్చితంగా మనం మేలును పొందుకుంటాం. ఈ నాలుక మీద రసాంకురాలు ఉంటాయి, టేస్టింగ్ బడ్స్ అంటాం పిల్లలు. తీగా ఉండే చెప్పేవి, చేదువి చేదుగా చూపించేవి, పుల్లగా చూపించే రసాంకురాలు ఉంటాయి పిల్లలు. అయితే కొంతమంది గట విచిత్రమైన రసాంకురాలు ఉంటాయట. అది ఏంటంటే పంచదార తీయగా రుచించినట్లు కొంతమంది నోటికి చెడుతనం తీయగా ఉంటుందట. యోబు 20:12 ఉంటుంది, చెడుతనము వారి నోటికి తీయగా ఉంటుంది అని ఉంది ప్రియులారా. అంటే అర్థం ఏంటి? మంచితనం వీళ్ళకి తీయగా ఉండదు, మహాకారం, గొడ్డు కారంగా ఉంటుంది అన్నమాట. అంటే అసలు దాని జోలికే వెళ్ళరు వీళ్ళు. మంచితనానికి అడ్రస్సే ఉండదు వీళ్ళ దగ్గర. ఎంతసేపు చెడుతనం, చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలకడమే, బూతు మాటలు, పోకిరి మాటలు, ఇతరులను ద్వేషించే మాటలు, ఇవే పలుకుతూ ఉంటారు ప్రియులారా. వారి నాలుక కింద ఒక రకమైన వైరస్ ఉందట, అది అలా ఉంచుకుని చప్పలిస్తూనే ఉంటారట. చూడండి, కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది ప్రియులారా. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం, కీర్తన 10:7వ వచనంలో ఒక మాట ఉన్నది. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఇదే వైరస్, వారి నాలుక కింద వైరస్ ఉంది ప్రియులారా. ఇంకా ఏమనుకుంటారట? మా నాలుగుతో మేము జయించేస్తాం, మా నాలుగుతో మేము సాధించేస్తాం, మాకు గట్టి నోరు ఉంది, ఇంకా ప్రభు ఎవడు మాకు అని వాళ్ళు అనుకుంటారట. 12వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. ఇంకా దేవుడు అక్కర్లేదంటారు, నాలుగుతో సాధించేస్తాం. ఓ గట్టిగా అరుస్తారు, కేకలేస్తారు, నోరున్నవాడిదే రాజ్యం అంటారు, నోరున్నవాడిదే పై చేయి అంటారు. అలాగే వాళ్ళు దాని చేత, మా నాలుగు చేత మేము సాధించేస్తామని అనుకుని ఇంకా దేవుడితో మాకు పని లేదు, ప్రభు ఎవడో అని వాళ్ళు అంటారట. అటువంటి వాళ్ళు 3వ వచనంలో అంటాడు, బెంకములాడి నాలుకలన్నిటినీ నేను కోసి పారేస్తానంటున్నాడు ప్రియులారు. వీళ్ళందరూ దేర్ టంగ్ ఈజ్ దేర్ లార్డ్, దేర్ టంగ్ ఈజ్ దేర్ ఓన్ గవర్నమెంట్ అనుకుంటారు. అది చెప్పినట్టు చేస్తారు. ఏం చేయమంటే అది, ఎలా మాట్లాడమంటే ఎలా అంటూ ఉంటారు ప్రియులారా. కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకకు పదును పెడతారట. 64 కీర్తన 3వ వచనం ఉంటుంది. ఎందుకు పదును పెడతారో తెలుసా? ఇతరుల పీక నరికేయడానికి, రక్తం రాకుండా నరికేసేవాళ్ళు. అది పీక నరికినట్టు ఉండదు, కానీ పీక నరికేసేటట్టుగా చేసేటట్టు పదును పెడతారట ప్రియులారా. నాశనం చేయడానికి, కొండెములు చెప్పి కొంపలు కూల్చేయడానికి ప్రియులారా. వీళ్ళు ఎన్ని కుటుంబాన్ని నాశనం చేస్తారు, జీవితాన్ని నాశనం చేస్తారు, మనుషుల బ్రతుకులను నాశనం చేస్తారు. కొంతమంది నాలుకలు చాలా భయంకరమైనటువంటి శాపంతో, దరిద్రంతో నిండి ఉంటుంది. ఇది వైరస్ పట్టి ఉన్నది ప్రియులారా. అయితే దేవుని వాక్యం ఉంది చూసారా, అది పదునైన ఖడ్గమే. దేవుని వాక్యము 2 అంచుల గల ఖడ్గం. ఏమండి? 2 అంచుల ఖడ్గం, 2 ఇంచుల ఖడ్గం కాదు, చిన్న కోడికెత్తలాగా. కానీ మనిషి నాలుక 40 అంచుల ఖడ్గం ఉండేది. దేవుని నాలుక 2 అంచుల ఖడ్గం అయితే
మనిషి యొక్క నాలుక 40 అంచుల ఖడ్గం అంటే ఇది. అందుకే ఎటు పడితే అటు తిప్పి ఏది పడితే అది మాట్లాడేసి నోటికి ఏదో వస్తే అది వాగేసి ఒక పక్క బూతులు, పొగడ్తలు, స్తుతులు, శాపాలు, బూతు మాటలు, పోకిరి మాటలు, అపవిత్రమైన మాటలు అన్నీ దీని నుంచే. అప్పుడే ఒకటి మాట్లాడతాడు, మరి క్షణం ఇంకోటి మాట్లాడతాడు, తర్వాత ప్లేట్ మారుస్తాడు, ఇంకొకటి మాట్లాడతాడు. అందుకంటారు చాలామంది అది నాలుక తాటిమట్ట అంటారు. తాటిమట్టను ఎప్పుడైనా చూసారా? తాటిమట్ట పొడవుగా ఉంటుంది. ఆ తాటిమట్టను కనుక చూస్తే ఆ మధ్యలో కనీసం 30 నుంచి 40 మడతలు కలిగిన ఆకులు ఇలా దగ్గరికి మడతేసి ఉంటాయి. అది ఆ మట్టను కట్ చేసి చేస్తే దాన్ని ఎలాగైనా వంచవచ్చు. చూడండి, పొలాల్లో కళ్ళు తాగేవాడు దాన్ని ఇలా డొక్కులే తయారు చేసుకుంటాడు. దాన్ని మార్చుకుని మళ్ళీ విసునకర్రగా మనం తయారు చేసుకోవచ్చు. మళ్ళీ దాన్నే ఒక చాపగా తయారు చేసుకోవచ్చు. దానినే ఒక బోరగా తయారు చేసుకోవచ్చు. దాన్ని ఒక చీపురుగా తయారు చేసుకో, ఎలా పడితే అలా దాన్ని చేసుకోవచ్చు ఆకుని తాటిమట్టను. అందుకే చాలామంది అంటారు నాలుకను మడతేసేవాడిని చూసి అంటారు అది నాలుక తాటిమట్ట అంటారు. ప్రియులారా, ఇంకా ఏముందంట వీళ్ళ నాలుక క్రింద? సాధారణంగా నాలుక కింద ఏముంటుందంటే లాలాజలం ఉంటుంది. అది లాలాజలంలో టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుందని సైన్స్లో ఉంటుంది. అదేం చేస్తుందంటే ఆహారంలో మనం నవ్వుతున్నప్పుడు దానిలో ఉన్న పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేయడానికి నోటి నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. అది ఎంజైమ్ అన్నమాట. అది అయితే కొంతమందికి లాలాజలం కాదటండి, ఏముంటుందట చూడండి. కీర్తన గ్రంథంలో మంచి మాట ఉన్నది. 140 అధ్యాయము 3వ వచనంలోకి మాట ఉన్నది. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషము ఉన్నది. వారి పెదవుల కింద ఏముందంటే సర్ప విషం, చంపేసే విషం. ఇదే వైరస్, మనిషి నాలుకకు పట్టినటువంటి వైరస్. ప్రియులారా, అందుకే ఆ నోటి కింద ఉన్న విషం నోట్లోకే పోయి వారిని చంపేస్తూ ఉంది. ప్రియులారా, కానీ జ్ఞానుల నాలుక, బుద్ధి కలిగిన వాళ్ళ నాలుక, యథార్థవేత్తల నాలుక అలా ఉండదు. అది ఆరోగ్యదాయకంగా ఉంటుందట. వారి నాలుక సాత్వికమైన నాలుక జీవవృక్షం అని ఉంటుంది. అంటే జీవితాన్ని నిలబెట్టే ఒక చెట్టులా ఉంటుంది అంట. ప్రియులారా, ప్రాణవాయువుని అందించే ఒక చెట్టులా ఉంటుందంట. కానీ దుష్టుల యొక్క నాలుక, కొంతమంది నాలుక మనుషులను చంపేసేటట్టుగా ఉంటుందట. ప్రియులారా, అందుకే జీవమరణములు నాలుక వశం అని ఉంటుంది. ప్రియులారా, ఈ నాలుగుతో మాట్లాడిన దాన్ని బట్టే నువ్వు కోరుకుంటే జీవం వస్తుంది. ఈ నాలుగుతో మాట్లాడిన దాన్ని బట్టే మరణం కూడా దీన్ని బట్టే వస్తుంది. ప్రియులారా, అందుకే యాకోబు 3వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల్లో నాలుక గురించి ఒక మంచి తత్వం గురించి రాస్తుంది. ప్రియులారా, అది నాలుక చిన్న అవయవమైనప్పటికీ కూడా ప్రపంచాన్నే తగలబెట్టేస్తుందటండి. ప్రియులారా, బహుగా అదిరిపడుతుందంట అది. ప్రియులారా, చదువుదామా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చదివితే, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలిగి చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకం చేత చుచ్చుపెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు అయ్యును. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనారుడు. అది మరణకరమైన విషయంతో ఉండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. ప్రియులారా, నాలుక చిన్నవైనప్పటికీ కూడా దాంట్లో దుష్టత్వంతో నిండిపోయింది, భయంకరమైన వైరస్తో నిండిపోయింది, ప్రపంచాన్ని తగలబెట్టేస్తుందటండి. ప్రియులారా, ఆ మాట చెప్పనా? సృష్టిలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. ఎముకలు ఇరిగిపోతే డాక్టర్ పేరు ఉంటుంది, ఎముకలు స్పెషలిస్ట్ అంటారు. కళ్ళు జబ్బుస్తే కంటి స్పెషలిస్ట్ అని అంటారు. ఒకవేళ గొంతు చెవి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటారు. చర్మానికి ఏదైనా రోగం వస్తే చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ అంటారు. ఇంకా గుండె వస్తే గుండె స్పెషలిస్టు, ఊపిరితిత్తుల స్పెషలిస్టు. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు. కానీ ఎక్కడైనా నాలుక హాస్పిటల్ అని కానీ లేకపోతే డాక్టర్ ఆ డెసిగ్నేషన్లో నాలుక స్పెషలిస్ట్, టంగ్ స్పెషలిస్ట్ కానీ ఎక్కడైనా మీరు చూసారా? చూడరు కదా, చూడలేదు కదా. కారణం ఏంటంటే నాలుకకు ఏ రోగము రాదు, ఏ జబ్బు రాదు. కానీ జబ్బులన్నీ తెచ్చిపెట్టేది, రోగాన్ని తెచ్చిపెట్టేది, దరిద్రాన్ని తెచ్చిపెట్టేది నాలుకే.
అందుకే భూమి మీద ఏ నరుడును ఏ డాక్టర్ నాలుకను స్వాధీనం చేయలేడు. ఈ నాలుకను సాధువు చేసేవాడు దేవుడే, ఈ నాలుకను స్వస్థపరిచేవాడు ఆయనే. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ జబ్బు వచ్చినా చూపించుకుంటే ఏదో ఒకసారి నాలుగు కూడా చూపించని చెప్పమంటాడు. ఆయన చూస్తాడు, ఎందుకంటే ఎంత వైరస్ ఉందో ఎంత దరిద్రం పట్టిందో అని చూడడానికి ప్రియులారా. దీంతో అన్ని ఏదో పనులన్నీ చేస్తూ ఉంటాం, పనికి మాలి రోడ్ల మీద ఉమ్మేయొద్దంటే ఉమ్మేస్తూ ఉంటాం. మనం మంచి తినకుండా చెత్త తింటూ ఉంటాం, పొగ తాగుతూ ఉంటాం, అడ్డమైన నవ్వులుతూ ఉంటాం, ఆ ఖైనీ తింటూ ఉంటాం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టి మీద రాసి ఉంటుంది. అయినప్పటికీ కూడా నాలుక తెగ తిమ్మిరెక్కిపోతూ ఉంటుంది కాల్చడానికి. లోపల ఊపిరితిత్తులు ఎంత పాడైనా, ఆరోగ్యం ఎంత నాశనం అయిపోతున్నా కానీ పొగ త్రాగడానికి ఇష్టపడుతూ ఉంటాం. మద్యానికి కూడా అలాగ అలవాటు పడిపోతూ ఉంటాం. ఇది దేవుని యొక్క ఆలయమని, దేహం దేవుడు ఇచ్చినటువంటి చక్కని మందిరమని, దేవుడు నివాసం చేయడానికి సూటబుల్ ఉండాల్సిన నిలయమని ఆలోచించకుండా ఈ దేహాన్ని మనంతట మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. ఇది అందుకే దేవుని కోపం. దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుని కోపం కాదా? దేవుని సృష్టి అయినటువంటి ఈ దేహాన్ని, ఈ చక్కని అవయవాన్ని, అంతరింద్రియాన్ని పాడు చేసుకుంటే దేవుని కోపం కాదా ప్రియులారా? ఇర్మియా గ్రంథం 32 అధ్యాయము 39-40 వచనాల్లో మధ్య నుంచి చదువుతున్నాను. మేలు కలుగుటికై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయము ఏక మార్గము దయచేస్తాను. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన చేస్తూ ఉన్నాను. వారికి మేలు చేయటం మానకుండా ఉంటాను అని నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను. కానీ వాళ్ళు నా మాట వినాలి. వారు నన్ను విడవకుండానట్లు వారు హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. అందుకే కరోనాను తెప్పించాడు. ఇంకెన్ని వస్తాయో, ఇప్పుడన్నా మారకపోతే ఇంకెన్ని ఎదుర్కొంటావో. ఇప్పుడు సమయం ఇచ్చాడు, చచ్చిపోకుండా సజీవంగా ఉంచాడు. ఆయన ఏందో భయభక్తులు కలిగి ఉండడానికి ఒక శిక్షను ఆరంభమే ఇది, అంతం కాదు. ఇంకా ఉన్నాయి ముందు ముందు. క్రోకోడైల్ ఫెస్టివల్. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను అంటాడు 41వ వచనంలో. ముగింపుకు వస్తున్నాను ప్రియులారా. దేవుడు మనకు మేలు చేయడంలో ఆనందించేవాడు. మన పాపాన్ని విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి, మనసును మార్చుకొని, బుద్ధి తెచ్చుకొని ప్రభు మాటకు విధేయులైతే ఆయన మేలు చేయడంలో ఎంతో ఆనందం కలిగిన వాడు. నువ్వు అడగక్కర్లేదు మేలు చేయమని, ఆటోమేటిక్గా నీ అకౌంట్లోకి మేళ్ళన్నీ వచ్చేస్తాయి ప్రియులారా. ఒకవేళ క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి కూడా శ్రమల్లో ఉంటే, ఒకవేళ రోగమే వస్తే, ఆఖరికి కరోనా సంభవిస్తే అధైర్యపడొద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు. సర్వశక్తిమంతుడు అన్యాయం చేయడం అసంభవము. ఏదైనా మన మేలు కొరకే. ఆయన మేలు చేయడంలో ఆనందించేవాడు. దేవుని ప్రేమించే వారికే, అనగా ఆయన సంకల్పం చొప్పున చేయవారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నాడని మనం ఎరగాలి ప్రియులారా. దావీదు తన జీవితంలో అంటాడు 119వ కీర్తన 71లో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. ఎందుకో తెలుసా? నాకు బుద్ధి రావడానికి, నేను ఒకప్పుడు తప్పు చేశాను, పాపం చేశాను, దాని నుంచి విడిపించబడడానికి, నాకు బుద్ధి రావడానికి, నాకు క్రమశిక్షణ నేర్పడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు అని అంటున్నాడు ప్రియులారా. దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమించేవారు ఈ విధంగా సాక్ష్యం ఇస్తారు ప్రియులారా. దేవుని క్రమశిక్షణ ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని క్రమశిక్షణ అద్భుతంగా ఉంటుంది. దేవుడు మనం సరిదిద్దే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయన చిత్తంలో మనం ఉంటే, మనం ఒక్కొక్కసారి కాలు జారిన, తప్పుడు అడుగులేసిన, ప్రేమించే దేవుడు విడిచిపెట్టడు, మరణానికి అప్పగించడు, శపించడు. కానీ నిన్ను ఏదో విధంగా చెవి మెలితిప్పైనా లేక తొడపాశం పెట్టైనా సరే ఆయన దగ్గరకు మళ్ళీ రప్పించుకుంటాడు. ఆ తొడపాశం నొప్పి వస్తుంది, ఆ చెవి మెలిపెట్టినప్పుడు నొప్పి వస్తుంది, ఆ దెబ్బ కొట్టినప్పుడు నొప్పి వస్తుంది. అది మన మేలు కొరకే సుమా. తప్పు చేసేమని మహోగ్రతతో మరణానికి అప్పగించేవాడు కాదు నా యేసయ్య. మహాకనికరంతో క్షమించి సరిదిద్ది మేలు చేసేటటువంటి వాడు, విడువని వాడు, ఎడబాయిన వాడు, మారని వాడు, ఆయన మనల్ని ఎన్నడూ మర్చిపోయినటువంటి వాడు ప్రియులారా. హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకైనా శిక్షించుచున్నాడు. ఆయన పరిశుద్ధతలో, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధులై ఉండాలన్నది ఆయన చిత్తం.
తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకైనా శిక్షించుచున్నాడు ప్రియులారా. 11వ వచనంలో ఉంటుంది, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని ఉంది ప్రియులారా. ప్రస్తుతం కరోనా దుఃఖకరమే, ఈ వ్యాధి దుఃఖకరమే, ఈ పరిస్థితులు దుఃఖకరమే, లాక్డౌన్ దుఃఖకరమే. అయినా మనము అభ్యాసం కలిగి సహనంతో ప్రభు కొరకు కనిపెట్టుకుని ఆయన వైపే తిరిగి ఉంటే మనకు గొప్ప సమాధానకరమైనటువంటి రిజల్ట్ వస్తూ ఉంటుంది ప్రియులారా. ఇది మన మేలు కొరకే, కోపగిస్తూ ఆయన వాత్సల్యం చూపించే దేవుడు ప్రియులారా. దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, కొన్ని అగ్రదేశాలు అయినటువంటి వాటి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి కొన్ని వచనాలు ఉంటుంది, ఆయనకు హెచ్చరికిస్తూ ఉన్నాడు ప్రియులారా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఏమండి, ఒకప్పుడు తెలుసుకున్నారు, క్రీస్తు ఎవరో తెలుసుకున్నారు, ఆయన గొప్పతనం ఏంటో తెలుసు, ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన చేసిన రక్షణ కార్యం ఏంటో తెలుసు, అన్నీ తెలిసి ఈ లోకమాలిన్యం నుంచి తప్పించుకున్నారు, కడగబడ్డారు, క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారు. కానీ మరలా కొంతకాలమైన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత ప్రియులారా జయింపబడ్డారు. అవే ఎలుబడి చేస్తూ ఉన్నాయి మరలా. అందుచేత దేవుడు అన్నాడు, ఈ కడవరి స్థితి కన్నా మొదటి స్థితి కంటే కడవరి స్థితి చాలా చెడ్డది అని అంటున్నాడు ప్రియులారా. ప్రస్తుతం చాలా దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో ఇదే. ఒకప్పుడు క్రైస్తవ్యానికి పుట్టినలుగా ఉన్నటువంటిది మరి చెడ్డదైపోయింది స్థితి. వారి నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకోపోవడమే మేలు. అసలు దేవుడే గురించే నీకు పూర్తిగా తెలియకుండా నువ్వు పాపం ఉంటే వేరే విషయం కానీ దేవుని దగ్గరికి వస్తే నీకు క్షమిస్తాడు. కానీ నువ్వు తెలిసి ఉండి తప్పు చేసి, ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి కావాలని నువ్వు మార్గం నుంచి తొలగించబడుతూ ఉంటే, పరిశుద్ధమైన ఆజ్ఞ నుంచి నువ్వు తొలగిపోతూ ఉంటే అసలు నువ్వు తెలుసుకోకపోవడమే మేలు, లేదంటే చాలా శాపాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. అందుకే వాళ్ళు ఎలా పోలుస్తున్నాడు తెలుసా, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును. కుక్క తన వాంతి చేసుకుని మళ్ళా వాంతిని తింటుందండి. పంది బురదలోంచి బయటకు వచ్చి ఇంకెప్పుడు బురదలోకి వెళ్ళకూడదు అనుకుంటుంది, బుద్ధిగా ఉంటుంది, మళ్ళీ కడిగి చక్కగా పెట్టినా కానీ కొంతకాలానికి బురదలోకి వెళ్ళిపోతుందండి. ఈనాడు ఎలా ఉన్నారు చాలామంది క్రైస్తవులు కూడా. అందుకే దేవుని కోపం వస్తుంది. ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాడండి, ఎంతకాలం ఇలా విశ్వాసఘాతకులుగా మనం ఆయన జీవిస్తామండి, ఎంతగా ఆయన రేపుతూ ఉన్నామండి, ఎంతగా ఆయన బాధ పెడుతూ ఉన్నాం. మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుడిని మన మేలును కోరి ఈ కరోనా అనేటటువంటి శిక్షను పెట్టాడు ప్రియులారా. తన వైపు తిప్పుకోవాలనేది ఆయన ఆశ. తండ్రి తన కుమారులను శిక్షించే రీతిగా దేవుడు యొక్క తత్వం ఆ విధంగా ఉంది. మన తండ్రి అయిన ప్రియులారా, ఆయన దీర్ఘశాంతంతో చూస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించినా మాత్రం లోబడిపోతే, ఇదిగో మొట్టమొదటిగా ప్రేమించి, అవకాశం ఇచ్చి, సమయం ఇచ్చి, నేను ఇంకా సజీవుడిగా ఉంచి ఒక భయాన్ని పెట్టాడు. నీవు ఇప్పుడైనా మనసు మార్చుకోకపోతే, దేవుని మేలును సంపాదించుకోకపోతే, ఆయన లోబడకపోతే నీకు రావాల్సిన మేలుకు బదులుగా ఆయన కీడును రప్పించి అవసరమైతే నేను మరణానికి కూడా నేను అప్పగిస్తాడని ఉంది ప్రియులారా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు మీరు ధ్యానం చేయండి. ప్రకటన 3:15 నుంచి 22 వచనాలు. ఓ దేశమా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే నీకు మేలు. నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేస్తాను, నిన్ను విసర్జిస్తాను, థూ అని వేస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు ప్రియులారా. ఇంకేమన్నాడు తెలుసా, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఈ విషయం నువ్వు ఎరుగకుండా ఉన్నావు, నీవు తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నావు నీవు.
అంతేకాదు నువ్వు ఇంకేమనుకుంటున్నావు తెలుసా? నువ్వు ఏమని అతిశయిస్తున్నావు తెలుసా? నేను ధనవంతుణ్ణి, ధనాన్ని వృద్ధి చేసుకున్నాను, నాకు జనాభా ఎక్కువ ఉంది, నేను అగ్రరాజ్యాన్ని, నేను డెవలప్డ్ కంట్రీని, నాకున్న టెక్నాలజీ గొప్పది, నా సంస్కృతి గొప్పది, ఇక్కడ నా వైద్యం గొప్పది, నా సంప్రదాయం గొప్పది, మహాపుణ్యపురుషులు వెలిసిన దేశం, పవిత్రమైన దేశం, నా ఎకానమీ సిస్టమ్ సూపర్, ధనవృద్ధిని చేసుకున్నాను, నా ఎకానమీ సిస్టమ్ బాగుంది, నాకేం కొదువు లేదు, ఎన్ని వచ్చినా మేము కరోనాని ధైర్యంగా ఎదుర్కొంటాం అని ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నామో, బట్ యు ఆర్ మిస్టేకెన్. ఇట్ ఈస్ రాంగ్. ఏదైనా దేవుని ఉగ్రత ముందు తట్టుకోలేము. ఆయన ఉగ్రతను భరించే శక్తి మనకు ఉందా? అసలు నీ దోషాలని, నా దోషాలను కనిపెట్టి చూస్తే ఆయన ముందు నిలవగలమా మనం? అసలు ఆయన శిక్షను భరించేంత శక్తి, ధైర్యం, బలం మనకుందా? వద్దు, అతిశయాన్ని విడిచిపెడదాం, గర్వాన్ని విడిచిపెడదాం, అన్నీ విడిచిపెడతాం. మనల్ని మనం తగ్గించుకుని, మనల్ని నేల మట్టుకు తగ్గించుకుని, పశ్చాత్తాపంతో, కన్నీటితో మన దోషాలని ఆయన రక్తంలో మనం కడుక్కుంటే, మమ్మల్ని క్షమించు ప్రభు అని కనుక వేడుకుంటే, అది ఏ దేశమైనా ఎవరైనా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి మేలు చేయడానికి, ఇప్పటికే దాచి ఉంచిన మేలుని రిలీజ్ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అసలు ఆయనకు కావాల్సింది ఏంటో చెప్తాను వినండి, దీంతో ముగిస్తాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ కరోనా ద్వారా ఏం చెప్తున్నాడు తెలుసా అండి? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని కొనుక్కో. ఏంటో తెలుసా? అదే అగ్నిలో పుటము వేయబడిన బంగారం, విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచు, అది కొనుక్కోవాలి. నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రాలు కొనుక్కో. ఏంటి తెల్లని వస్త్రాలు? నీ సూటు బూటు, నీ యొక్క జాకెట్లు, ఇవన్నీ కాదండి. రక్షణ వస్త్రాలు, ప్రశస్తమైన తెల్లని వస్త్రాలు, రక్షణ వస్త్రాలను కొనుక్కో. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను కనుక్కో. నీ మనోనేత్రాలు తెరవబడినట్లు, నీకు జ్ఞానం కలిగినట్లు, నీ కన్నులకు నీ సృష్టికర్త అయిన దేవుని చూసే కన్నులు ఆ దృష్టి కలిగినట్లు నువ్వు కాటుకను కొనుక్కో. దేవుని వాక్యాన్ని కొనుక్కో, నా యొద్ద కొనుక్కో. నీకు బుద్ధి చెప్తున్నాను, కొనుక్కో. విశ్వాసం కలిగి ఉండు. రక్షణ వస్త్రాలు, విశ్వాసం, వాక్యం, వీటిని సంపాదించుకో. ధనవృద్ధి చేసుకున్నావు, టెక్నాలజీ ఉంది, చాలా డెవలప్మెంట్ ఉంది, నీ ఎకానమీ సిస్టమ్ బాగుంది, నీ వైద్య సిస్టమ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలైనవి దేవుని యందు విశ్వాసం, ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాలు, ఆయన వాక్యాన్ని నువ్వు సంపాదించుకోకపోతే, ఆయన మాట వినకపోతే తస్మాత్ చాలా జాగ్రత్త. బుద్ధి చెప్తున్నాను కరోనా వైరస్ ద్వారా అంటున్నాడు దేవుడు. ఒక మాట చెప్తున్నాడు, ఇన్విటేషన్. నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించే వారిని అందరినీ, వాళ్ళ నా పిల్లలు, వారు నేను తండ్రిని, నేను ప్రేమిస్తున్నాను కనుక నేను గద్దించి అప్పుడు శిక్షిస్తున్నాను. నువ్వు గద్దింపుకు లోపడలేదు, నేను చాలా గద్దింపులు పంపించాను, ఇప్పుడు శిక్షించాల్సి వస్తుంది. నేను శిక్షిస్తున్నాను అంటే నేను చంపేయాలని నేను శిక్షించడం లేదు. నీలో మార్పు రావాలని, నేను మహింపరచబడాలని, నీలో మార్పు రావాలని, నీకు మేలు చేయాలని. గనుక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందో. నా నుంచి మేలు పొందాలని కోరుకుంటే, నా నుంచి క్షేమం కావాలి అంటే, ఇలాంటి వ్యాధి నుంచి తెగులు నువ్వు చూడకుండా నువ్వు సంతోషకరమైన దినాలు, సంవత్సరాలు నువ్వు చూడాలంటే నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందో. నీ బతుకును మార్చుకో, బుద్ధిని మార్చుకో, మనసును మార్చుకో, నీ క్రియలు కడిగేసుకో. ఇదిగో నీకోసమే నేను వచ్చించాను, నా ప్రియ కుమారుని లోకానికి నేను పంపించాను, శిలువ మీద ప్రాణం పెట్టాను, ఆయన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆ క్రీస్తు రక్తంలో నీ కోసం, నా కోసం మరణించినటువంటి క్రీస్తు రక్తంలో నీ బ్రతుకును కనుక కడుక్కోకపోతే, నీ పాపమును కనుక కడుక్కోకపోతే, నీ అపవిత్రతను తుడుచుకోకపోతే, నీ దోషాన్ని కనుక నువ్వు కడిగేసుకోకపోతే, నీ చెడుతనాన్ని కడుక్కోకపోతే, నీ హృదయాన్ని, నీ నాలుకను శుభ్రం చేసుకోకపోతే, శానిటైజ్ చేసుకోకపోతే, క్రీస్తు రక్తంలో జాగ్రత్త జాగ్రత్త, భయంకరమైనటువంటి కీడుని రప్పించి నిన్ను మరణానికి, నరకానికి అప్పగిస్తాను అంటున్నాడు. ప్రియులారు, ఇప్పుడైనా భయం తెచ్చుకుని తొందరగా కరోనా నుంచి విముక్తి కలిగేటట్లుగా ప్రతి వారు కూడా ఓన్లీ రిపెంటెన్స్ ఇస్ ద ఓన్లీ వే. చికిత్సకు మందు దేవుని కృపను బట్టి వస్తుంది, వ్యాక్సినేషన్ అనేది వస్తుంది, కానీ అంతకన్నా ముఖ్యమైనది ఇది తప్పించుకున్న మరొక ఉగ్రత అయినా వస్తుంది.
ఇటువంటి గండాల నుంచి తప్పించుకుని ఉంటే ఒకటే మార్గం, రిపెంట్, పశ్చాత్తాపడవు, క్రీస్తు దగ్గర నీ పాపాలను ఒప్పుకో, నీ స్థితిని ఒప్పుకో. ఆయన మేలు చేసే దేవుడు, నీ మేలును కోరినటువంటి వాడు. ఎందుకు ఇచ్చాడో తెలిసేది, తను మహిమపరచబడడానికి. రెండవది మనలో మార్పు కోరి, మూడవదిగా మన యొక్క మేలును కోరి దేవుడి శిక్షను పంపించాడు. ప్రేమతో నీవు అంగీకరించి, ఈ మాటలను అంగీకరించి క్రీస్తుకు విధేయుడివే నీ హృదయాన్ని కనుక సమర్పించుకుంటే దేవుని కృపను నువ్వు చూస్తావు. దేవుడు అటువంటి కృప మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్.